ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి విటమిన్లు. విటమిన్లు అయితే విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి హప్కిన్స్. ఓకేనా? కనుగొన్న శాస్త్రవేత్త హప్కిన్స్. కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? శాస్త్రవేత్త వచ్చేసి హప్కిన్స్. అసలు విటమిన్లు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త వచ్చేసి కాసిమర్ ఫంక్. విటమిన్లను కనుగొన్న శాస్త్రవేత్త వచ్చేసి హప్కిన్స్, పేరు పెట్టింది కాసిమర్ ఫంక్. అయితే విటమిన్లు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. అవి 2 రకాలు. విటమిన్లు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి వచ్చేసి నీటిలో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లు ఏవి అంటే బీసీ అని అంటాం. అంటే ఇందులో ఏముంటుందమ్మా అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, బి కాంప్లెక్స్, సి విటమిన్, ఓకేనా? బి కాంప్లెక్స్ విటమిన్ మరియు సి విటమిన్. ఇంకోటి దీంట్లో రెండో రకం ఏది? రెండోది ఏదంటే నీటిలో కరిగే విటమిన్లు మరియు రెండోది క్రొవ్వులో కరిగే విటమిన్లు. క్రొవ్వులో కరిగే విటమిన్లు. ఓకేనా? క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏవి? ఏ, డి, ఈ, కే. ఇవి 4, ఇవి 2, మొత్తం ఎంత? 6. ఓకేనా? ఇవి ఏడిఈకే, మళ్ళీ ఇవి వచ్చేసి బీసీ అంటే బి కాంప్లెక్స్ ఉంటాయి, సి విటమిన్, మొత్తం 6. ఇప్పుడు మనం నీటిలో కరిగే విటమిన్ల యొక్క రసాయన నామాలు తెలుసుకుందాం. ఓకేనా? బోర్డ్ని ఎప్పుడైనా పైనుంచి కిందికి ఇలా రఫ్ చేయాలి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ షేర్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి చరణ్ రమేష్ స్టడీ సర్కిల్ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ మరియు ఈ కామెంట్ చేయడం వల్లనే మాకు కూడా ఒక బూస్టులా వచ్చేసి చెప్పాలని ఉంటుంది. మీరు ఏ విధంగా అసలు యాక్సెప్ట్ చేసుకుంటారు క్లాస్ని. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి నీటిలో కరిగే విటమిన్ల రసాయన నామాలు. నీటిలో కరిగే విటమిన్లు రాయడం ఎందుకు? నీటిలో కరిగే విటమిన్లు ఏవి? బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్. ఓకేనా? సి విటమిన్. బి కాంప్లెక్స్ విటమిన్లు ఎన్ని? 8. ఒకటి అది సి విటమిన్ 1, 9. మొత్తం బి కాంప్లెక్స్ విటమిన్ B1, B2, B3, B4 ఉండదండి, B3. తర్వాత ఇక్కడ 4 గ్యాప్ వస్తుంది, B5. ఓకేనా? B5, B6, B7, 8 ఉండదు, B9, B12, లాస్ట్ సి విటమిన్. ఓకేనా? సి విటమిన్. ఓకేనా? దీన్ని ఏ విధంగా, వీటి యొక్క రసాయన నామాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ ఉంటుందండి. ఫస్ట్ కోడ్ చూద్దాం. కోడ్ చూద్దాం. దరిన పెంట పేర్చి దరిన పెంట పేర్చి పోస్తే చూడండి, ఇది దరిన పెంట పేర్చి పోస్తే
ఇప్పుడు ద అంటే థయామిన్, రీ అంటే రైబోఫ్లేవిన్, ఓకేనా. నా అంటే నియాసిన్, B3 నియాసిన్. పెంటా అంటే ఫ్యాంటోథెనిక్ ఆమ్లం, B5 ఫ్యాంటోథెనిక్ ఆమ్లం, ఫ్యాంటోథెనిక్ ఆమ్లం, ఓకేనా. ఫ్యాంటోథెనిక్ ఆమ్లం. పేజ్ సి అంటే పైరిడాక్సిన్, B6 పైరిడాక్సిన్, ఓకేనా. తర్వాత పో అంటే తర్వాత పేర్చి బయట పోస్తే కదా, ఇక్కడ రాయలేదు సారీ, దరిన పెంట పేర్చి బయట పోస్తే అనేది కింద రాయాలి, ఓకేనా. పేర్చి అంటే పైరిడాక్సిన్, బయట అంటే బయోటిన్, పో అంటే ఫోలిక్ ఆమ్లం, ఫోలిక్ యాసిడ్ అంట, ఫోలిక్ ఆమ్లం. తర్వాత B12 అంటే స్థేలో ఏముందండి, ఉందా, సయనకోబాలమిన్, సయనకోబాలమిన్. తర్వాత లాస్ట్ సి విటమిన్ అంటే సి విటమిన్కి ఆస్కార్బిక్ ఆమ్లం. సి విటమిన్ ఇక్కడ రాస్తాను, సి విటమిన్ ఏంటి అండి, ఆస్కార్బిక్ ఆమ్లం. అర్థమైందా? ఇది కోడ్ గుర్తుపెట్టుకోవాలండి. దరిన పెంట పేర్చి బయట పోస్తే, దా అంటే థయామిన్, రి అంటే రైబోఫ్లేవిన్, నా అంటే నియాసిన్, పెంట అంటే ఫ్యాంటోథెనిక్ ఆమ్లం, పేర్చి అంటే పైరిడాక్సిన్, బయట అంటే బయోటిన్, B7, పో అంటే ఫోలిక్ ఆమ్లం, B9, తే అంటే సా ఉంది దాంట్లో కాబట్టి సైనోకోబాలమిన్, సి అంటే ఆస్కార్బిక్ ఆమ్లం, ఓకేనా. ఈ విధంగా నీటిలో కరిగే విటమిన్ల యొక్క రసాయన నామాలు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొవ్వులో కరిగే విటమిన్ల యొక్క రసాయన నామాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో దాని యొక్క కోడ్ చెప్తాను, చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇది కొవ్వులో కరిగే విటమిన్, రెండోది కొవ్వులో కరిగే విటమిన్ అండి. కొవ్వులో కరిగే విటమిన్, కొవ్వులో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు ADEK. ఒక అమ్మాయి పేరు రేఖ అండి, ఒక అమ్మాయి పేరు, కోడ్ చూడండి, కోడ్. ఒక అమ్మాయి పేరు రేఖ, ఆమె టోపీ వేసుకుందంట. రేఖ ఏం వేసుకుందండి, టోపీ వేసుకుంది. రేఖ టోపీ వేసుకుంది. ఒక అమ్మాయి పేరు రేఖ, ఆమె ఏమో టోపీ వేసుకుంటే రేఖ టోపీ అని గుర్తుపెట్టుకోవాలి, కోడ్. రే అంటే ఏకి, రే అంటే రేచీకటి, రెటినాల్, రేచీకటి కాదు, దానివల్ల వచ్చేది రెటినాల్. రసాయన నామం కదా, మనం రసాయన నామాల యొక్క కోడ్ ఇవి, రసాయన నామాల కోడ్ డి, ఓకేనా. ఇది ఏకి రే అంటే రెటినాల్, కా అంటే డికి క్యాల్సిఫెరల్, ఈకి టోకోఫెరల్, పీకి కే యొక్క రసాయనామం పీ కదా ఇక్కడ, ఇది ADEK. కే అంటే కే కిందండి ఫిల్లోక్వినోన్, ఫినోన్, ఇదండి, ఇది కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇది రసాయన నామం, కొవ్వులో కరిగే విటమిన్ల యొక్క రసాయన నామం, ఇది కోడ్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు అన్నీ మళ్ళీ రావాలంటే
చరణ్ రమేష్ స్టడీ సర్కిల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు వస్తేనే వెంటనే నేను చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలానే దాన్ని ప్రెస్ చేసి తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీ చరణ్ రమేష్ స్టడీ సర్కిల్. బాయ్ బాయ్.